नमो वेंकटेशाय भावित हृत् सरोज वासा साधित सत्सर्ग विकासा गोविंद गोविंद महो निपीत भेद मोहा रहो विगीतिहीन देहा गोविंद गोविंद कृतिगण सुदुरापम कृत्यहीनैः समापम श्रुतिगण शतगीतं शान्तिदान्त्याद्यपीतं मतिगण बहुरूपं मन्यमानस्वरूपं नतिगण हत पापं नौमि हीनार्थतापं అని జగజ్జన్మ స్థితిలయ కారణమైన శ్రీనివాస పరమాత్మని భక్తిగా ప్రార్థించుకుంటూ ఆయనను నమస్కరించుకుంటూ శ్రీశుకుల వారు ఉపదేశం చేసిన శ్రీమద్భాగవతం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాము. ప్రారంభంలో ప్రార్థనా శ్లోకాలను చదువుకుని మంగళాచరణం చేసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. శ్రీ గురు ప్రార్థనా. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థనా. వృషభాయత నేత్రాయ వృషదృగ్గోచరాయ చ వృషశైల నివాసాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః. శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య నిత్యశుద్ధ బుద్ధ ముక్త స్వభావస్య లీలాగృహీత విగ్రహస్య శ్రీ పద్మావతీ జానేః అనుగ్రహేణ అస్మాకం సర్వేషాం బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తి జ్ఞాన వైరాగ్యాది తదనుకూల సర్వసంపత్ సమృద్ధ్యర్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషిః బృహతి ఛందః శ్రీకృష్ణః పరమాత్మా దేవతా బ్రహ్మ బీజం భక్తిశక్తిః జ్ఞానవైరాగ్యే కీలకం అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాదసిద్ధ్యర్థే పాఠే వినియోగః. ధ్యానం. నారాయణామృతరసాఢ్యపయోదుహంతి తన్నామరూపశుభగానరవైశ్చలంతి వ్యాసప్రసూతశుకగోపవరైర్లసంతి గాం కామదాం దుహత భాగవతం వదంతి. శ్రీ గురుభ్యో నమః. బ్రహ్మగారు తాను దర్శనం చేసుకున్నటువంటి శ్రీమన్ మహావిష్ణువును పరమాత్మను స్తుతి చేసుకుంటున్నారు. ఆ స్తుతి చేసుకోవటంలో భాగంగానే విన్నవాళ్ళకి ఉపదేశంలా ఉండటం కోసం ఆ పరమాత్మను దర్శించుకోవటం అనేది ఎంత ప్రధానం, ఆయన్ని దర్శించుకోలేకపోతే ఎంత వ్యర్థమైనటువంటి సమయాపన కలుగుతుంది అనే విషయాలను వర్ణించుకుంటూ వస్తున్నారు. అలా వ్యర్థంగా సమయాన్ని గడిపిన గత సృష్టిలోని జీవులను, ఈ సృష్టిలో గడపబోతున్నటువంటి జీవులను ఇద్దరిని దృష్టిలో ఉంచుకుని అన్ని ఆప్రతార్థకరణా నిశి నిశ్చయానా నానా మనోరథధియా క్షణభగ్న నిద్రా దైవాహతార్థరచనా ఋషయోపి దేవ
యుష్మత్ ప్రసంగ విముఖ ఇహ సంసరంతి అనే శ్లోకంలో అక్కర్లేని కాలక్షేపాలు చేసుకుంటూ వ్యర్థంగా జీవితాన్ని గడిపేస్తున్నారు. కనీసం నీ మాటను మాట్లాడడానికి కానీ, నిన్ను దర్శించుకోవాలనేటువంటి కోరికను కోరుకోవటం కానీ ఇవేమీ చేయటం లేదు. అలాంటి వాళ్లే ఈ సంసారంలో భాగమవుతున్నారు. అలాంటి వాళ్లే ఈ సృష్టిలో ఉండేటువంటి పదార్థాలతో భోగాలను అనుభవించటానికి సిద్ధమవుతున్నారు అని చెప్పారు. బ్రహ్మగారు ఇలా అంటే, పరమాత్మ ఎవరికి కనిపించడు అనేటువంటి మాట ఉంది కదా, ఆ పరమాత్మను పట్టుకోవటం చాలా కష్టం అనేటువంటి మాట ఉంది కదా, అలా పరమాత్మను పట్టుకోవటం కష్టమే అయితే సామాన్య మానవులకి ఆయనను అందుకోలేకపోవటం అనేది తప్పు కాదు కదా అనేటువంటి ప్రశ్న వచ్చింది. ఆ ప్రశ్నకి సమాధానంగా అన్నట్లుగా బ్రహ్మగారు తన స్తుతిలో పై శ్లోకాన్ని ఇలా అంటున్నారు. త్వంభావయోగ పరిభావిత హృత్సరోజ ఆస్సే శ్రుతే క్షితపథో నను నాథ పుంసాం యద్యద్ధియాత ఉరుగాయ విభావయంతి తద్దద్వపు ప్రణయసే సదనుగ్రహాయ అని. ఇది అబద్ధమండి. పరమాత్మను పట్టుకోవటం కష్టం, పరమాత్మ దొరకడు, పరమాత్మను మనసులో ఉంచుకోవటం కష్టం. ఈ మాటలన్నీ బద్ధకస్తులు మాట్లాడే మాటలు. త్వం, ఓ పరమాత్మ, నీవు భావయోగ పరిభావిత హృత్సరోజే ఆస్సే. ఎవరైనా సరే భక్తిగా ఆ భక్తిని యోగంగా మలుచుకొని ఆ భక్తి యోగంతో నిరంతరం నిన్ను భావన చేయటానికి ప్రయత్నం చేస్తూ ఉంటే, భావ యోగ పరిభావిత, అలాంటి వాళ్ళ యొక్క హృత్ సరోజే, మనస్సు అనేటువంటి పద్మంలో, తామర పువ్వులో నీవు ఆస్సే, సుఖంగా కూర్చుంటావు. అలాంటి వాళ్ళ మనసుల నుంచి నువ్వు బయటకు వెళ్ళవు, అక్కడే ఉంటావు. నిన్ను పట్టుకోలేరు, నిన్ను మనసులో ఉంచుకోలేరు అనే మాట అబద్ధం. భక్తిగా ఎవరైనా సరే నిన్ను మనసులో ఉంచుకోగలరు. త్వం భావయోగ పరిభావిత హృత్ సరోజే ఆస్సే. అసలు నీ మీద భక్తి రావటం ఎట్లా అని చాలామందికి సందేహం. దానికి సింపుల్గా ఒకే ఒక దారి ఉంది. శృతే క్షిత పథ. శృతం అంటే వేదవాక్యాలను, ఆ వేదవాక్యాల యొక్క సారాంశాన్ని బోధించేటువంటి వాక్యాలను వినటం. ఆ వినటం అనేటువంటి ద్వారా మార్గాన్ని చూసుకోవటం, ఆ పరమాత్మను మనసులోకి తెచ్చుకుని లేదా మనసులో ఉంచుకునేటువంటి మార్గాన్ని చూసుకోవటం అనే దారి ఉండనే ఉంది. శృత ఈక్షిత పథ. నను చాలా సింపుల్గా ఉంది కదా ఇది. నాథ, ఓ స్వామి, పుంసాం, ఎవరికైనా సరే, మానవుల్లో లేదా జీవుల్లో ఎవరికైనా సరే ఇదే దారి ఉంది కదా. వేదవాక్యాలు, వాటి యొక్క సారాంశాన్ని బోధించేటువంటి వాక్యాలు, వీటిని పట్టుకోవటం, వీటి ద్వారా పరమాత్మ యొక్క ఏదో ఒక రూపాన్ని తెలుసుకోవటం, తెలుసుకున్నటువంటి రూపాన్ని భక్తిగా మనసులో భావన చేసుకోవటం, భావన చేసుకున్నటువంటి రూపాన్ని మనసులో ఉంచుకోవటం అనేటువంటి దారి ఉంది కదా. ఎందుకు ఈ మాటలు అంటున్నారు? త్వం భావయోగ పరిభావిత హృత్ సరోజే ఆస్సే శృతేక్షిత పథ నను నాథ పుంసాం. అసలు ఈ వినటం, మాటలు వినటం ఇవన్నీ కానే కాదు. యద్యద్ధియాత ఉరుగాయ విభావయంతి తత్తద్వపు ప్రణయసే సదనుగ్రహాయ. ఏ ఏ రూపంలో నిన్ను భావన చేస్తూ ఉంటారో, తెలుసో తెలియకో, శృతివాక్యాలు వినో వినకుండానేనో, లేదా ఎవరైనా చెప్పగా వినో, లేదా ఏదో జన్మాంతర సంస్కారంతో సహజంగా తోచో, ఏదో విధంగా యద్యద్ధియా, ఎలా ఎలా తోచిందో, ఎలా ఎలా నీ రూపం మనసుకు హత్తుకుంటోందో, ఆ రూపంతో కూడినటువంటి బుద్ధితో ఉరుగాయ ఎన్నెన్నో శబ్దాలలో, ఎన్నెన్నో వేదాలలో, ఎన్నెన్నో శాస్త్రాలలో, ఎన్నెన్నో రకాలుగా నీ గురించి చెప్పబడి ఉంది కదా. అలాంటి ఉరుగాయుడువైనటువంటి నీ యొక్క రూపాన్ని వాళ్ళు ఏ ఏ రీతిలో తెలుసుకుంటారో, ఏ ఏ రీతిలో మనసులోకి ఎక్కించుకుంటారో, యద్యద్ధియా త ఉరుగాయ విభావయంతి
తత్తద్వపు ప్రణయసే, ఆ రూపాన్ని నీవే వాళ్ళ మనసుల్లోకి జొప్పిస్తున్నావు కదా. ఎవరైనా నీ రూపాన్ని, నీకు సంబంధించిన ఏదో ఒక రూపాన్ని భావించాలి అని ప్రయత్నం మొదలు పెడితే నీవు ప్రత్యేకించి ఆ రూపాన్ని ధరించినట్లుగా వాళ్ళ మనసులోకి ప్రవేశిస్తున్నావు కదా. తత్తద్వపు ప్రణయసే, వారికి నువ్వే దగ్గరకు తీసుకువెళ్తున్నావు కదా. దగ్గరకు తీసుకువెళ్ళటానికి నువ్వు సిద్ధంగా ఉన్నావు, భావన చేయటానికి వాళ్ళు సిద్ధంగా లేరు అంటే తప్పు ఎవరిదవుతుంది? కాబట్టి నువ్వు యద్యద్ధియాత ఉరుగాయ విభావయంతి తత్తద్వపు ప్రణయసే అనే తీరులో ఉండనే ఉన్నావు. ఇవన్నీ సదనుగ్రహాయ, సత్పురుషులు, నిన్ను ఉపాసన చేసేవారు, కనీసం నిన్ను తలుచుకునేవారు, వారందరినీ కూడా అనుగ్రహించడం కోసం నీవు సంసిద్ధంగానే ఉన్నావు కదా. నీవు సిద్ధంగా ఉన్నప్పుడు పరమాత్మను అందుకోవటం కష్టం అనేటువంటి మాట ఎక్కడి నుంచి వస్తుంది అని బ్రహ్మగారు త్వం భావయోగ పరిభావిత హృత్ సరోజే ఆస్సే శృతేక్షిత పథ నను నాథ పుంసాం యద్యద్ధియాత ఉరుగాయ విభావయంతి తత్తద్వపు ప్రణయసే సదనుగ్రహాయ అనే ఈ శ్లోకంలో అంటున్నారు. కాదండి, మేము పరమాత్మను పుచ్చుకోవటం కష్టం అనేటువంటి అభిప్రాయంలో అన్నాము. పరమాత్మ దొరకడు అనే అభిప్రాయంతో అనలేదు. పరమాత్మను సామాన్య మానవులు పుచ్చుకోవటం కష్టం, వాళ్లకు ఉండేటువంటి సామర్థ్యం దానికి చాలదు అనేటువంటి అభిప్రాయంలో మాత్రమే అన్నాము. పరమాత్మ మీద ఏమీ తప్పు చెప్పలేదు అని అంటే దానికి బ్రహ్మగారు అంటున్నారు, ఈ మాట కూడా తప్పించుకునే మాటే. సామర్థ్యం లేదు అనే మాట కూడా చాలా చిన్న మాట, తప్పుడు మాటే. ఎందుకంటే పరమాత్మను అందుకోవటానికి పెద్ద పెద్ద సాధనాలు కానీ పెద్ద పెద్ద సామర్థ్యాలు కానీ ఏమీ అవసరం లేదు. ఎందుకు? నాతి ప్రసీదతి తథోపచితోపచారై ఆరాధిత సురగణైర్హృది బద్ధకామై యత్ సర్వభూత దయయా అసదలభ్యయైక నానాజనేష్వహిత సుహృదంతరాత్మా అనే కారణం ఉంది. ఆ పరమాత్మను ఎవరు ఇలా అనకండి, ఆయన్ని అందుకునేందుకు మాకు సామర్థ్యం లేదు అని. పెద్ద పెద్ద సామర్థ్యాలనేమి ఆయనేమి కోరుకోడు. నాతి ప్రసీదతి, ఆయనేమి చాలా ఎక్కువ ఉపచారాలకి ఎక్కువ సంతోషిస్తాడు అనే మాట ఏమీ లేదు. నాతి ప్రసీదతి తథోపచితోపచారై, అబ్బో ఎక్కడెక్కడి నుంచో ఏవేవో ఏరుకొచ్చాము, ఏవేవో చేర్చాము, అవన్నీ వాటన్నిటితోనూ పెద్ద పెద్ద పూజలు ఉపచారాలు ఇవన్నీ చేస్తున్నాము అని అనుకుంటే వాళ్ళనేదో చాలా అనుగ్రహిస్తాడు అనే మాట ఏమీ లేదు. నాతి ప్రసీదతి తథోపచితోపచారై ఆరాధిత, ఒకవేళ వాళ్ళు చక్కగా పూజించుకున్నా, వాళ్ళు చేసుకునేటువంటి సేవలను చేసుకున్నా ఆయనేమి చాలా సంతోషిస్తాడనేమీ లేదు. సురగణై, ఆ చేసిన వాళ్ళు దేవతలైనా సరే ఆయనేమి పెద్దగా పట్టించుకోడు. వాళ్ళ మనసులలో గనక హృది బద్ధ కామై, ఏదో ఒక కోరికను కోరుకుని ఆ కోరికను తీర్చుకోవటం కోసం ఈ పనులన్నీ చేసే మాట అయితే ఆయన పెద్దగా పట్టించుకోడు. నా అతి ప్రసీదతి, చేసిన కర్మకు ఫలితాన్నైతే ఇస్తాడు, కోరిన కోరికను తీరుస్తాడు, తీర్చడని కాదు, కానీ పెద్దగా పట్టించుకోడు. నా అతి ప్రసీదతి, చాలా ప్రసన్నంగా వాళ్ళ విషయంలో ఉండడు. వాళ్ళు ఎన్నెన్నో ఉపచారాలను చేద్దామని దానికి కావలసిన సామగ్రిని తెచ్చుకున్నాం, వాళ్ళు ఆ ఉపచారాలతో ఆరాధన చేసుకున్న వాళ్ళు సాక్షాత్తు దేవతలే అయినా వాళ్ళ మనసులలో గనక కోరికలను తీర్చుకోవటం ఫలితం అని గనక ఉన్నట్లయితే ఈయన వాళ్ళను పెద్దగా లెక్క చేయడు. నాతి ప్రసీదతి తథోపచితోపచారై ఆరాధిత సురగణై హృది బద్ధకామై. మరి దేనికి ఆయన లొంగుతాడు అంటే సులభమైన సాధనాలకే లొంగుతాడు. యత్ సర్వభూత దయయా, సర్వభూతాల మీద ప్రాణులన్నిటి మీద దయా అనే సాధనకు లొంగుతాడు. ఇలాంటి చాలా సింపుల్గా ఉండేటువంటి సాధనాలకే ఆయన ఎక్కువ మొగ్గు చూపుతాడు. యత్ సర్వభూత దయయా, కాకపోతే అసదలభ్యయ, ఈ సర్వభూతోదయ మొదలైనటువంటి మంచి భావాలు మంచి సాధనాలు సింపుల్గానే ఉంటాయి, కానీ మంచి వాళ్లకు మాత్రమే అందుతాయి.
మంచివాళ్ళు కాకపోతే వాళ్లకు దొరకనే దొరకవు, దానికి అర్థం లేదు అనిపించేటువంటి స్థాయిలో ఉంటాయి. అసదలభ్యయ సర్వభూత దయయ ఆయన అతి ప్రసీదతి, చాలా సంతోషిస్తాడు. సర్వభూత దయ మొదలైనటువంటి సద్గుణాలకు ఆయన ఎక్కువ సంతోషిస్తాడు. మనసులో నిష్కామంగా ఉండి ఆ నిష్కామంతో పూజలు చేసుకుంటే చిన్న చిన్న ఉపచారాలకైనా సంతోషిస్తాడు. చిన్న స్థాయి సాధనలకు కూడా ఎక్కువ సంతోషిస్తాడు. ఎందుకు? ఆయన ఏకః, ఆయన ఒక్కడే. నానాజనేష్వహిత, మొత్తం ప్రాణులన్నిటిలోనూ ఆయనే ఉన్నాడు. నానా జనేషు అవహిత, సుహృదంతరాత్మ, ఆయనే అందరి యొక్క హృదయాలలోనూ అంతరాత్మగా నిలిచి ఉన్నాడు. ఆయనే అందరికీ ఉపకారం చేయటానికి సంసిద్ధంగా ఉన్నాడు. అందరి యొక్క హృదయాలలోనూ నుంచుని వాళ్ళ హృదయాలలో ఉండేటువంటి ప్రతి భావాన్ని కనిపెట్టగలిగి ఉన్నాడు. భావాలను కనిపెట్టి ఆ భావాలను మనసులో ఉంచుకుని, ఏ భావాలను మనసులో ఉంచుకుని చేస్తున్నారో ఆ భావాలకు తగినట్లుగా ఆయన ఫలితాన్ని ఇస్తాడే కానీ ఎక్కువ చేస్తే ఎక్కువ ఫలితాన్ని ఇస్తాడు, తక్కువ చేస్తే తక్కువ ఫలితాన్ని ఇస్తాడు. ఆయన్ని పట్టుకోవటం అనేది చిన్నపాటి వాళ్ళకి సాధ్యం కాదు, లాంటి మాటలేవి లేవు అని బ్రహ్మగారు అంటున్నారు. భగవద్గీతలో పరమాత్మ చెప్పినట్లుగా పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యుపహృతం అశ్నామి ప్రయతాత్మనః అనేటువంటి మాటను ఇంకొక తీరులో చెప్తున్నారు. పరమాత్మకేమీ పెద్ద పెద్ద ఉపచారాలు అక్కర్లేదు, ఆయనను పట్టుకోవటానికి పెద్ద సామర్థ్యమేమీ ఉండనక్కర్లేదు. ఆయనను పట్టుకోవటానికి నిష్కామంగా ఉంటే చాలు. నిష్కామంగా చేసుకునే చిన్న చిన్న ఉపచారాలు కూడా ఆయనకు దగ్గరగా చేరుస్తాయి. అదేవిధంగా సర్వభూతదయ లాంటి సద్గుణాలు ఆయనను మరింత చేరువు చేస్తాయి. మనసులో ఏదో ఉంచుకుని ఏదో చేశాము అని అనుకుంటే ఆయనతో ఏమీ చెల్లదు. ఎందుకంటే మనసులో ఏముందో కూడా ఆయన కనిపెట్టగలడు. మనసులో కామనే ఉందా, లేకపోతే సర్వభూత దయే ఉందా, మరొకటి ఉందా, ఏముందా అని ప్రత్యక్షంగా చూడగలగటం అనేది ఆయనకు చెల్లుతుంది. కాబట్టి ఆయన దగ్గర ఇవేమీ చెల్లవు. ఆయన దగ్గర చెల్లేది భక్తి మాత్రమే, ఆయన దగ్గర చెల్లేవి సద్గుణాలు మాత్రమే అని స్పష్టంగా చెప్తున్నారు. నాతి ప్రసీదతి తథోపచితోపచారై ఆరాధిత సురగణైర్హృది బద్ధకామై యత్ సర్వభూతదయయా అసదలభ్యయైకః నానాజనేష్వహిత సుహృదంతరాత్మ అని. అయితే చాలా సింపుల్గా చెప్పారండి. ఏమీ చేయక్కర్లేదు పరమాత్మను పట్టుకోవాలి అంటే. ఏదో నేను సర్వభూతాల మీద దయగా ఉన్నాను అనుకుంటే చాలు, నేను సద్గుణాలను కలిగి ఉన్నాను అనుకుంటే చాలు, ఇంకా ఏమి చేయనక్కర్లేదు, సింపుల్గానే ఉండేట్టుందే అనంటే బ్రహ్మగారు బద్ధకస్తులకి వీలుగా మాటలేమీ చెప్పటం లేదు. బద్ధకం విడిచిపెట్టయితే ప్రయత్నం చేసుకోవాలి. ఈ సద్గుణాలు, ఈ సర్వభూతదయ ఇవన్నీ ఏమీ సులభంగా అబ్బేటువంటివి కావు. దానికోసం మంచి ప్రయత్నం అనేది సాగాలి. బద్ధకాన్ని ప్రోత్సహించడం లేదు, కానీ భయపెట్టకుండా, భయపడకుండా సాధన చేసుకోవలసిందిగా చెప్తున్నాము అని పై శ్లోకంలో పుంసామతో వివిధ కర్మభిరధ్వరాద్యై దానేన చోగ్ర తపసా వ్రతచర్యయా చ ఆరాధనం భగవతస్తవ సత్క్రియార్థ ధర్మోర్పిత కర్హిచిద్ ధ్రియతే నయత్ర అని అంటున్నారు. పుంసాం సద్గుణాలు కావాలి, పరమాత్మను అలరించేటువంటి సద్గుణాలు కావాలి అనుకునే వారికి ఎవరికైనా సరే ఆ సద్గుణాలను సాధించుకునేందుకు, పరమాత్మను అందుకునేందుకు వేదాంతాలలో అంటే ఉపనిషద్ వాక్యాలలో ఉండేటువంటి సాధనాలు సిద్ధంగా ఉన్నాయి. అతః ఆ సాధనాలన్నిటినీ వాటిలోంచి చూసుకుని వివిధ కర్మభి, ఆ సాధనాలు ఏ ఏ మానవుడు తన యొక్క జన్మతః ఏ ఏ కర్మలను చేయాలో ఆ కర్మలు చేయవలసినటువంటి కర్మలు అనేటువంటి బుద్ధితో ఆ కర్మలను చేసుకుని వివిధ కర్మభి అధ్వరాద్యై
అవి యజ్ఞాలు మొదలైనటువంటి కర్మలే కావచ్చు, వాళ్ళ బాధ్యతలను తీర్చటం అనేటువంటి కర్మలు కావచ్చు, తల్లిదండ్రులను గురువులను సేవించుకోవటం లాంటి కర్మలు కావచ్చు. అన్ని రకాల కర్మలు ఎవరికి ఏ పని చేయాలి అని శాస్త్రం చెప్తోందో ఆ కర్మలన్నిటినీ చేసుకోవటం అనేది ఒకటి. వివిధ కర్మభి అధ్వరాద్యై దానేన మంకుపట్టు పట్టినట్లుగా ఆయా వస్తువుల మీద నాది నాది అనేటువంటి భావాన్ని తగ్గించేటువంటి దానం అనేటువంటి సాధనాన్ని ఎంచుకోవచ్చు. చేయగలిగితే గనక ఉగ్ర తపస, ఉగ్రమైనటువంటి తపస్సు శరీరంతోనూ మనస్సుతోనూ రెండిటితోనూ చేసుకోవచ్చు. వ్రత చర్యయాచ, అంత ఉగ్రమైన తపస్సు చేసుకోలేము అని అనుకునే మాట అయితే చేయగలిగినటువంటి నియమాలను, అనుసరించగలిగినటువంటి నియమాలను తీసుకుని ఆ నియమాల ప్రకారం ఏదైనా చిన్న పని చేసుకోవచ్చు. వ్రత చర్యయాచ ఇవన్నీ కూడా ఆరాధనం భగవతస్తవ, ఇవన్నీ పరమాత్మ యొక్క ఆరాధనలు. పరమాత్మ యొక్క ఆరాధన అనేది వేరే ఏమీ ఉండదు. స్వకర్మణా తమభ్యర్చ్య సిద్ధిం విందంతి మానవాః అని పరమాత్మే భగవద్గీతలో చెప్పాడు. ఎవరెవరి కర్మలు ఏ ఉన్నాయో, ఎవరెవరు చేసుకోవలసినవి ఏ ఉన్నాయో వాటితోనే పరమాత్మ సంతోషిస్తాడు అని ఉంది. పరమాత్మ యొక్క ఆరాధనం అనేది వారు చేసుకోవలసినటువంటి పనులు వారు చేసుకోవటమే, వారు చేయవలసినటువంటి కర్మలను వాళ్ళు ఆచరించుకోవటమే అని ఉండనే ఉంది. ఆ కర్మలు యజ్ఞాల రూపంలో ఉండొచ్చు, దానాల రూపంలో ఉండొచ్చు, ఉగ్ర తపస్సు రూపంలో ఉండొచ్చు, అలాగే ఇంకా నియమాలు వ్రతాలు లాంటి రూపాల్లో కూడా ఉండవచ్చు. ఆరాధనం భగవతః. అయితే ఈ కర్మలు, దానాలు, యజ్ఞాలు ఇవన్నీ కూడా ఒకవేళ గనక ఏదో ఒక కోరిక తీరటానికి చేసుకున్నట్లయితే అది మంచి ధర్మం అనేటువంటి స్థాయికి రాదు. అది కొంచెం స్థాయి తగ్గిన ధర్మంగానే మిగిలిపోతుంది. అది సత్క్రియార్థ ధర్మ అని అనిపించుకోదు. అది మంచి ఫలితాన్ని ఇచ్చే ధర్మం అని చెప్పబడదు. అది ఏదో ధర్మం అనే కొంచెం స్థాయి తగ్గినటువంటి ధర్మము అనే పేరుతోనే ప్రసిద్ధంగా ఉంది అని చెప్పుకోవాలి. సత్క్రియార్థ ధర్మ అని అంటే గనక అది ఎలా ఉండాలి అంటే తవ అర్పిత, నీకు అది సమర్పణ చేయబడి ఉండాలి. భగవదర్పణంగా, పరమేశ్వరార్పణంగా ఆ కర్మలు చేయబడి ఉండాలి. పరమేశ్వరార్పణ బుద్ధితో ఆ కర్మలను చేసుకుని ఉండాలి. అంతే తప్ప కోరికలను తీర్చుకోవటానికో లేదా మరొక ఫలితానికో లేదా డాంబికానికో ఇలాంటి వాటికి ఉండకూడదు. పరమేశ్వరుడికి సమర్పించే బుద్ధితో దీని మీద నాకు ఏ ఫలాసక్తి లేదు అనేటువంటి నిశ్చయంతో గనక ఇవన్నీ చేసుకునే మాట అయితే ఇవన్నీ కూడా సత్క్రియార్థో ధర్మ అనే పేరుతో, ఉత్తమమైనటువంటి పేరుతో ఇవన్నీ వెలుగొందుతాయి. సత్క్రియార్థో ధర్మ అర్పిత. ఈ భగవదర్పితమైనటువంటి కర్మ మాత్రం కర్హిచిద్ ధ్రియతే నయత్ర. ఈ భగవంతుని మీద సమర్పణ చేసుకున్నటువంటి కర్మలు ఎప్పటికీ నశించవు, ఇవి స్థిరంగా ఉండిపోతాయి. ఏవేవో కోరికలను కోరుకుని ఆ కోరికలను తీర్చుకోవటానికి కర్మలను చేసుకునే మాట అయితే ఆ కోరిక తీరిన వెంటనే ఆ కర్మ నశించిపోయినట్లవుతుంది. ఆ కర్మ తాలూకు ఫలితం పూర్తయిపోయినట్టు అయిపోతుంది, ఆ కర్మ నశించిపోతుంది. అదే పరమాత్మకు సమర్పణం చేసుకుని పరమేశ్వరార్పణ బుద్ధితో కనుక సత్కర్మలను చేసుకునే మాట అయితే ఆ కర్మలు ఆ సాధకుడిని పరమేశ్వరుణ్ణి అందుకునేంత వరకు తోడు ఉండి నడిపిస్తాయి. కాబట్టి అవి స్థిరంగా ఉంటాయి. న హ్రియతే యత్ర, అవి ఎప్పటికీ కూడా నశించిపోవు, శాశ్వతంగా ఉన్నట్లు ఉంటాయి. కర్మలను కూడా శాశ్వతంగా ఉండేటట్లు చేసుకోవచ్చు. వాటికి ఫలితాన్ని ఆశించకుండా ఉంటే అదే చాలు. పరమేశ్వరార్పణ బుద్ధితో చేస్తే చాలే చాలు అని బ్రహ్మగారు ఈ శ్లోకంలో అంటున్నారు. పుంసామతో వివిధ కర్మభిరధ్వరాద్యై దానేన చోగ్ర తపసా వ్రతచర్యయా చ ఆరాధనం భగవతస్తవ సత్క్రియార్థ ధర్మోర్పిత కర్హిచిద్ ధ్రియతే నయత్ర అనే
ఈ శ్లోకంలో. చిన్న మాట ఏమీ బ్రహ్మగారు చెప్పటం లేదు. తమేతం వేదానువచనేన బ్రాహ్మణ వివిదిషంతి యజ్ఞేన దానేన తపసా అనాశకేన అనేటువంటి బృహదారణ్యక వాక్యం యొక్క సంపూర్ణ స్వారస్యాన్ని పిండి ఇందులో ఉంచుతున్నారు. ఆ పరమాత్మను తెలుసుకోవటానికి యజ్ఞాలు, దానాలు, ఉగ్రమైనటువంటి తపస్సు, అనశనం అంటే ఉపవాసం మొదలైనటువంటి నియమాలు ఇవన్నీ కూడా వాడకంలోకి వస్తాయి. వీటన్నిటిలో దేన్ని పట్టుకునైనా సరే సవ్యంగా చేసుకుని ఆ పరమాత్మను అందుకోవచ్చు. కాకపోతే ఇవన్నీ నిష్కామంగా చేసుకుని ఉండాలి. నిష్కామంగా చేసుకునేటువంటి ఈ కర్మలన్నీ కూడా పరమాత్మ దగ్గరకు చేరుస్తాయి సాధకుడిని అని ఆ వాక్యం చెప్తోంది. ఆ వాక్యం యొక్క స్వారస్యాన్ని బ్రహ్మగారు ఈ శ్లోకంలో చెప్తూ ఇలా అంటున్నారు. అందువల్ల మొత్తం మీద ఎవరికి పరమాత్మ అందడు అనే మాట అబద్ధం, లేదా ఎవరు పరమాత్మను అందుకోలేరు అనే మాట కూడా అబద్ధం. ఎవరైనా సరే పరమాత్మను అందుకోగలరు. ఎవరైనా సరే వారికి విహితమైనటువంటి కర్మలను చేసుకుంటూ నిష్కామంగా ఉంటూ భక్తిని పెంచుకుంటూ పరమాత్మకు సంబంధించినటువంటి ఆయా వాక్యాలను వింటూ పరమాత్మ యొక్క రూపాన్ని మనసులోకి తెచ్చుకుంటూ ఉంటే పరమాత్మ వాళ్ళ యొక్క హృదయారవిందాల్లో స్థిరంగా నివాసం ఉంటాడు అని ఈ 3 శ్లోకాలలోనూ బ్రహ్మగారు చెప్తున్నారు. చెప్పి తత్తత్ స్వరూపమహసైవ నిపీత భేద శశ్వత్ స్వరూపమహసైవ నిపీత భేద మోహాయ బోధధిషణాయ నమః పరస్మై విశ్వోద్భవస్థితిలయేషు నిమిత్తలీలా రాసాయతే నమ ఇదం చక్రమేశ్వరాయ అని పై శ్లోకంలో ఆ పరమాత్మను మరొకసారి నమస్కరించుకుంటున్నారు. ఆ పరమాత్మ శశ్వత్ స్వరూపమహసా ఏవ నిపీత భేద మోహ. ఆయన యొక్క స్వరూపం అది విజ్ఞానమాత్ర స్వరూపం. ఆయన యొక్క విజ్ఞానమాత్ర స్వరూపం శాశ్వతమైనటువంటి స్వరూపం. శాశ్వతమైన నిత్యమైన కదలని విజ్ఞానమే ఆయన యొక్క స్వరూపం. ఆ శశ్వత్ స్వరూప మహస తన యొక్క ఆ విజ్ఞాన స్వరూపంతో ఆయన నిపీత భేద మోహాయ ఏ భేదం తాలూకు భ్రమను పొందకుండా ఏ వస్తువునైనా సరే సరిగ్గా చూస్తూ ఉంటున్నాడు. ఏ వస్తువును తనకంటే భిన్నంగా ఆయన చూసుకోవటం లేదు. ఏ వస్తువును తనకంటే వేరుగా ఉన్నది ఆయన భ్రమపడటం లేదు. ఆ భ్రమ పడకుండా ఉండటానికి తన యొక్క శాశ్వతమైనటువంటి విజ్ఞానాన్ని ఆయన వాడుకుంటున్నాడు. వెరాజ్ ప్రతి జీవుడు ప్రతి వస్తువును వేరువేరుగా చూస్తున్నాడు. వేరువేరుగా చూస్తూ ఆ వేరు వస్తువులతో తనకేదో లాభం రావాలి అని భ్రమపడుతున్నాడు. వేరు వస్తువులతో వచ్చేటువంటి లాభాల మీద ఉండేటువంటి భ్రమతో ఆ వస్తువుల చుట్టూ తిరుగుతున్నాడు. తన యొక్క స్వస్వరూపాన్ని పరమాత్మ యొక్క ఈ విజ్ఞాన స్వరూపాన్ని కోల్పోతున్నాడు. పరమాత్మ మాత్రం ఆ తప్పు చేయటం లేదు. శశ్వత్ స్వరూప మహసైవ నిపీత భేద మోహాయ ఆయన తన యొక్క శాశ్వతమైనటువంటి సర్వజ్ఞత్వంతో ఏ భేదభ్రమ లేకుండా వాస్తవ జ్ఞానంతో చక్కగా అలలారుతున్నాడు. అయితే ఆయన కేవలం తాను మాత్రమే భేదభ్రమను దాటిపోవటం అని కాదు, బోధ ధిషణాయ ఏదైనా ఒక మనసు బోధను అందుకోవటానికి సిద్ధంగా ఉండే మాట అయితే, ఏదైనా ఒక జీవుడికి సంబంధించినటువంటి మనస్సు ఇలాంటి విజ్ఞానాన్ని అందుకోవటానికి సంసిద్ధంగా ఉండే మాట అయితే, అటువంటి మనస్సుకు ఈ బోధాన్ని అందించటంలో ఆయనేమీ మొహమాట పడడు. బోధ ధిషణాయ అటువంటి ఆ పరమాత్మకు నమస్కారం చేస్తున్నాము. ఆ పరమాత్మకు 2 కారణాల మీద నమస్కారం చేసుకుంటున్నాము. ఒకటి, ఏ భేద మోహాన్ని దగ్గరకు రానివ్వడు అనే కారణంతో నమస్కారం చేసుకుంటున్నాము. మరొకటి, తనను ఆశ్రయించిన వారికి సంసిద్ధంగా ఉన్నవారికి కూడా ఇలాంటి పరిస్థితిని కల్పించటానికి సర్వదా సంసిద్ధంగా ఉంటాడు అనేటువంటి కారణంతో కూడా నమస్కారం చేసుకుంటున్నాము. శశ్వత్ స్వరూప మహసైవ నిపీత భేద మోహాయ బోధధిషణాయ నమః.
అని బ్రహ్మగారు ఈ పాటల్లో అంటున్నారు. పరస్మై నమః. ఆయన అందరికంటే పై స్థాయిలో ఉన్నాడు, అందుకని కూడా నమస్కారం. అందరికంటే పై స్థాయిలో ఉండటం వరకు మాత్రమే కాదు, అన్నిటికీ కారణంగా ఉంటూ అన్నిటికంటే గొప్పగా ఉంటున్నాడు, అందుకని కూడా నమస్కారము. నమః పరస్మై. ఆయన ఈ కారణంగా ఉన్నాడు, అన్నిటికంటే గొప్పగా ఉన్నాడు, అందరికంటే గొప్పగా ఉన్నాడు అని ఎలా తెలుస్తోంది అంటే, విశ్వోద్భవ స్థితి లయేషు నిమిత్త లీలా రాసాయ. విశ్వోద్భవ స్థితి లయేషు, ఈ విశ్వం ప్రపంచం యొక్క ఉద్భవ, జన్మ, స్థితి, లయాలు, ఈ మూడిటికి నిమిత్తమైనటువంటి మాయ, ఆ మాయ తాలూకు విలాసాలతో ఆయన చక్కగా ఆడుకుంటున్నాడు. లీలారాసాయ, చాలా సులభంగా ఆ మాయతో రాసక్రీడలాడుతున్నాడు. ఈ ప్రపంచాన్ని తయారు చేసేటువంటి ఈ త్రిగుణాత్మకమైన మూల ప్రకృతి ప్రపంచాన్ని, ఈ ప్రపంచంలో ఉండే ఏ రూపాన్ని తయారు చేసినా సరే కేవలం ఆట అనే దృష్టితో వాటిని చూస్తున్నాడే కానీ ఆ వాటిల్లోకి తన యొక్క రూపాన్ని లేదా తన యొక్క భావాన్ని పూర్తిగా జొప్పించటం లేదు, వాటిల్లో కలిసిపోవటం లేదు. దానికి కారణంగా, దానికి విడిగా చక్కగా ఉంటున్నాడు. విశ్వోద్భవ స్థితిలయేషు నిమిత్త లీలా రాసాయ. అందుకని అటువంటి తే నీకు నమః ఇదం, ఈ నమస్కారం చక్రమా చేసుకుంటున్నాము. అన్నిటికంటే నీకు నమస్కారం చేసుకోవటానికి ముఖ్యమైన కారణం ఈశ్వరాయ. నీవే సర్వేశ్వరుడివి, నీవే సర్వసమర్థుడివి, నీవే అందరికంటే పైన ఉన్నటువంటి వాడివి, నీవే ఈ విశ్వంలో ఏం కావాలన్నా సరే నీ యొక్క సామర్థ్యంతో చేసుకోగలిగిన వాడివి, చేసుకోకుండా కూడా ఉండగలిగిన వాడివి. అలాంటి సర్వసమర్థుడివి కాబట్టి నీకు నేను నమస్కారం చేసుకుంటున్నాను అని బ్రహ్మగారు పరమాత్మ తత్వాన్ని కొద్ది కొద్దిగా పరిచయం చేస్తూ ఈ శ్లోకంలో నమస్కారాలను సమర్పించుకుంటున్నారు. శశ్వత్ స్వరూప మహసైవ నిపీత భేద మోహాయ బోధధిషణాయ నమః పరస్మై విశ్వోద్భవ స్థితిలయేషు నిమిత్త లీలా రాసాయతే నమ ఇదం చక్రుమేశ్వరాయ అనే ఈ శ్లోకంలో. మీరు ఇంతకుముందు 3 శ్లోకాల్లో చక్కగా సులభంగా పరమాత్మను పట్టుకోవచ్చు అన్నారు. దాంతో మేము ఆశపడ్డాము. ఆశపడితే మీరు పై శ్లోకంలోనే పరమాత్మ అంటే నిత్య విజ్ఞాన స్వరూపుడు అన్నారు. అసలు ఆ నిత్యం అంటే ఏంటి, విజ్ఞానం అంటే ఏంటి, స్వరూపం అంటే ఏంటి, రూపానికి స్వరూపానికి ఉండే భేదం ఏమిటి అని అర్థం కాక ఇబ్బందిగా ఉంటుంది. అందులోనూ ఈ విశ్వోద్భవ స్థితిలయ అని అంటున్నారు, మాయ అంటారు, దాని లీల, దాని విలాసం, దాని రాసం, ఇవన్నీ కూడా తీసుకొస్తున్నారు. తీసుకొస్తుంటే పరమాత్మను అందుకోవటం కష్టం అనే పాత భావనే మళ్ళీ వచ్చేస్తోంది. కాబట్టి కష్టంగా ఉండేట్లుంది అని మనం అడుగుతామేమో అని భయపడి బ్రహ్మగారు యస్యావతార గుణకర్మ విడంబనాని నామాని యేసు విగమే వివశాగృణంతి తే నైక జన్మ శమలం సహసైవ హిత్వా సంయాంత్యపావృత మృతం తమజం ప్రపద్యే అనే పై నమస్కార శ్లోకంలో ఈ భయాన్ని పోగొట్టేందుకు ఇంకో దారి చూపిస్తున్నారు. ఏమంటున్నారు? ఏం భయపడద్దు, ఆ పరమాత్మ తాలూకు నిత్య విజ్ఞానం ఇవన్నీ వద్దు, వదిలేద్దాము, వీటన్నిటినీ వదిలేద్దాము. ఆ పరమాత్మ తత్వాన్ని తెలుసుకోవాలి అనేటువంటి అంశాన్ని పూర్తిగా పక్కన పెట్టేద్దాము, ఏం అక్కర్లేదు అనుకుందాము, తెలుసుకోక్కర్లేదు. ఆ పరమాత్మ తాలూకు ఒక్క నామం దాన్ని పలికితే చాలు అని నిర్ణయించుకుందాము. ఒక్క నామం ఉచ్చరించుకుంటే చాలు. కాకపోతే కండిషన్ కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది. ఆ నామం వదిలిపెట్టకుండా ఉచ్చరించుకోవాలి. ఆ నామం నోటితో మాత్రమే కాకుండా మనస్సుతో కూడా ఉచ్చరించుకోవాలి. మనస్సుకు ఎంత కష్టం వచ్చినా సరే ఆ నామాన్ని పలకటం, ఆ నామాన్ని భావన చేయటం అనేది మాత్రం మానకూడదు. ఈ తీరులో ఒక్క నామం పట్టుకున్నా చాలు. నామం అంటే మళ్ళీ ఏ నామం అనేటువంటి ప్రశ్న వద్దు, ప్రశ్నల మీద ప్రశ్నలు వేసుకుంటూ పోవద్దు. యస్య అవతార గుణ కర్మ విడంబనాని నామాని, ఆయన తాలూకు అవతారాలలో ఏదైనా ఒక అవతారం పట్టుకుని ఆ అవతారానికి సంబంధించిన ఒక పేరు తీసుకోవచ్చు. అవతార నామ
ఏదో దేవకీనందన, వసుదేవనందన ఇలాంటి నామాలు తీసుకోవచ్చు. లేదా ఆయన తాలూకు గుణాలు ఏదో ఒక గుణాన్ని తీసుకుని ఆ గుణానికి సంబంధించిన నామాన్ని ఒకదాన్ని పట్టుకోవచ్చు. ఏదో దయాళువు అనో, భక్తవత్సలుడనో ఏదో ఒక గుణాన్ని తీసుకుని ఆ గుణానికి సంబంధించిన నామాన్ని పట్టుకోవచ్చు. లేదా ఆయనకు సంబంధించిన ఏదో ఒక కర్మ అది తీసుకుని ఆ కర్మను చెప్పేటువంటి ఒక నామాన్ని పట్టుకోవచ్చు. ఏదో కంసారిహి, ఏదో పూతనామారణఖ్యాత, ఏదో చిన్న పదం దాన్నైనా పట్టుకోవచ్చు. అవతారం లేదా గుణం లేకపోతే కర్మలు వీటన్నిటినీ ప్రతిబింబించే, వీటిని అనుసరించిపోయేటువంటి నామాలు ఏదో ఒక నామాన్ని పట్టుకోవచ్చు. కాకపోతే వాటిని పట్టుకుని వాటిని నోటితో మాత్రమే కాకుండా మనస్సుతో కూడా ఉచ్చరించుకుంటూ ఎల్లప్పుడూ ఆ నామాన్నే గనక మనసులో ఉంచుకునే మాట అయితే, ఇందాకే చెప్పుకున్నట్లుగా ఎంత కష్టం వచ్చినా సరే ఆ నామాన్ని విడిచిపెట్టకుండా పట్టుకునే మాట అయితే, ఎంత కష్టం అంటే చివరికి ప్రాణాలే పోతున్నటువంటి కష్టం అనేటువంటి స్థితిలో కూడా ఏ అసువిగమే, ప్రాణాలు పోతున్నప్పుడు వివశాహ, ఇంకా కావాలనుకునో లేకపోతే ఈ నామం మనం ఇప్పుడు చెప్పుకోవాలి కదా అనుకునో కాకుండా, అసలు దాని మీద ఆలోచన లేకపోయినా ఒక అభ్యాసం ప్రకారం వివశాహ, ఏ ప్రయత్నం లేకపోయినా సరే గృణంతి చెప్పగలుగుతూ ఉంటారో. ఒక నామాన్ని పట్టుకుని దాన్ని అలవాటు చేసుకుని దాన్ని మనసులోకి ఎక్కించుకుని ఆ మనసులోకి ఎక్కినటువంటి నామంతో మనసుకి ఎంత కష్టం వచ్చినా సరే, చివరి కష్టం వచ్చేసినా సరే విడవకుండా ఆ నామాన్ని చెప్పుకోగలుగుతారో, మనసులోనైనా సరే చెప్పుకోగలుగుతారో. వివశాహ గృణంతి తే, అలాంటి వాళ్ళు కూడా నైక జన్మ శమలం, ఎన్నెన్నో జన్మలలో చేసుకున్నటువంటి శమలం, పాపాన్ని అజ్ఞానాన్ని పెంచుకున్నటువంటి అజ్ఞానాన్ని సహసైవ హిత్వా, అప్పటికప్పుడు పోగొట్టుకోగలుగుతారు. అప్పటికప్పుడు పోగొట్టుకుని సహసైవ హిత్వా సంయాంతి అపావృతం ఋతం తమజం ప్రపద్యే. వాళ్లకుండేటువంటి అజ్ఞానం అనేటువంటి పొర తొలగిపోగా, వాళ్లకుండేటువంటి పరమాత్మను వేరు చేసే మాయ అనేది తొలగిపోగా, అపావృతం ఋతం సత్యమైనటువంటి పరమాత్మను తే సంయాంతి, వారు పొందగలుగుతారు, ఆ పరమాత్మను అందుకోగలుగుతారు. సంయాంతి అపావృతం ఋతం, అటువంటి తం అజం ప్రపద్యే, జన్మ లేనటువంటి ఆ పరమాత్మను, జన్మకు సంబంధించిన ఏ గుణాలతోనూ సంబంధం లేనటువంటి పరమాత్మను, జన్మకు సంబంధించినటువంటి ఏ క్రియలు లేనటువంటి ఆ పరమాత్మను నేను శరణు వేడుతున్నాను అని బ్రహ్మగారు అంటున్నారు. ఆ పరమాత్మకు జన్మ లేదు, అవతారం లేదు, ఆయనకు ఏ గుణంతోనూ సంబంధం లేదు, ఆయన నిర్గుణుడు, ఆయనకు ఏ క్రియతోనూ సంబంధం లేదు, ఆయన నిష్క్రియుడు. ఓకే, నిష్కలం నిష్క్రియం శాంతం నిరవధ్యం నిరంజనం ఉపనిషద్వాక్యాలన్నీ ఉన్నాయి. ఓకే, కానీ ఆయన యొక్క తత్వాన్ని అలాగే తెలుసుకుంటేనే ఆయన అనుగ్రహిస్తాడు అనేదేమీ లేదు. ఆయనకు సంబంధం లేనటువంటి ఈ మాయా గుణాలకు లేదా మాయా అవతారాలకు మాయా క్రియలకు సంబంధించిన ఏదో ఒక నామాన్ని పట్టుకున్నా సరే ఆయన అనుగ్రహించి తీరుతాడు. కాకపోతే నామాన్ని పట్టుకోవటం అనేది గట్టిగా పట్టుకోవాలి, చాలా పట్టుగా పట్టుకోవాలి. ఏ కష్టం వచ్చినా సరే మనసు నుంచి ఆ నామం చెదిరిపోకుండా ఉండేటట్లుగా పట్టుకోవాలి. అలా పట్టుకునే వాళ్ళను కూడా ఆయన అనుగ్రహించి తీరుతాడు. అలా అనుగ్రహించేటువంటి పరమాత్మనే నేను కూడా శరణు వేడుతాను. ఆయన యొక్క రూపం మాత్రమే కాదు, ఆయన నామం మనసులోకి ప్రవేశించినా సరే మానవులకు ఉండేటువంటి కష్టాలన్నీ తీరిపోతాయి అని బ్రహ్మగారు యస్యావతార గుణకర్మ విడంబనాని నామాని యేసు బిగమే వివశా గృణంతి తే నైక జన్మ శమలం సహసైవ హిత్వా సంయాంత్యపావృతమృతం తమజం ప్రపద్యే అని ఈ శ్లోకంలో అంటున్నారు. ఇది కూడా కొత్త విషయమేం కాదు. నామ అనే దాని మీద కొంచెం ఎక్కువ బరువు పెట్టారు, కానీ ప్రయాణకాలే మనసాచలేనా అనేటువంటి శ్లోకంలోను ప్రయాణకాలంలో అంటే ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళేటువంటి కాలంలో ఆ పరమాత్మను తలుచుకునే మాట అయితే ఏ రకమైనటువంటి ఫలితాలు దొరుకుతాయి
అని భగవద్గీతలో పరమాత్మ చెప్పినటువంటి విషయమే. అందులో నామం మాత్రమే చాలు అనేటువంటి కొత్త విషయాన్ని బ్రహ్మగారు ఈ శ్లోకంలో చూపిస్తూ ఆయన్ని పట్టుకోవటం కష్టం కానే కాదు. ఆయన్ని పట్టుకోవటం కష్టం అని ఎప్పుడు అనిపించినా సరే అది బద్ధకానికి చిహ్నం అని అనుకుంటే సరిపోతుంది. బద్ధకం అనేది ఉంటే కష్టం అనే మాట వస్తుంది. బద్ధకాన్ని విడిచిపెడితే ఆయన మీద ఇష్టం అనేది సహజంగానే పెరుగుతుంది. అది ఆయన పేరైనా చాలు, ఆయన రూపమైతే చెప్పుకోనక్కర్లేదు. ఈ శాశ్వత విజ్ఞానం లాంటి పెద్ద పెద్ద మాటలు వాటి గురించి కూడా చెప్పుకోనక్కర్లేదు. ఆయనకు సంబంధించినది ఏదైనా సరే మానవుల యొక్క కష్టాలను పూర్తిగా తీరుస్తుంది అని స్పష్టంగా చెప్తున్నారు. కాకపోతే దారి మాత్రం సులభం. ఎవరికి విహితమైనటువంటి కర్మలను వాడు విడిచిపెట్టి వెళ్ళటానికి వీల్లేదు. వాళ్లకు ఉండేటువంటి ఆ వర్ణాశ్రమ ధర్మాలను పాటించి తీరాలి. పాటించి తీరి తర్వాత పైన ఈ పని చేసుకోవాలి అని తన అభిప్రాయాన్ని సృష్టికర్త అయినటువంటి బ్రహ్మగారే చెప్తున్నారు. కాబట్టి సృష్టికర్త కాబట్టి మనందరి కోసం ఈ ప్రపంచాన్ని సృష్టి చేసినవాడు కాబట్టి ఆ పెద్ద ఆయన మాట వినటం అనేది మనకు మంచిది, వినటం అనేది కర్తవ్యం కూడా. కాబట్టి ఆ పెద్ద ఆయన మాట విందాము అనేటువంటి ఒక నిర్ణయం మనం తీసుకుందాం. దాంతోపాటుగా పరమాత్మకు సంబంధించిన ఒక నామాన్ని లేదా ఆయన యొక్క రూపాన్ని ఏదైనా సరే మన మనసులోకి స్థిరంగా ఎక్కించుకునేందుకు ఏం ప్రయత్నం చేసుకోవాలో ఆ ప్రయత్నాన్ని చేసుకుందాం. మన యొక్క ఏ ప్రయత్నాన్నైనా సరే సఫలం చేసి మన మనసుల్లో స్థిరంగా కొలువు ఉండవలసిందిగా ఆ జగజ్జన్మ స్థితి లయ కారణమైన శ్రీనివాస పరమాత్మని భక్తిగా ప్రార్థించుకుందాం. ఇక పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ఓం నమో వెంకటేశాయ. జనన స్థితి విలయంబులనయంబును హేతుభూతమగు మాయాలీలను చెంది నటన సలిపెడుననఘాత్మక నీకొనర్తునభివందనముల్ అని సృష్టి స్థితిలయ కారకుడైనటువంటి ఆ పరమాత్మను చతుర్ముఖ బ్రహ్మగారు చేసినటువంటి స్తుతి, అదేవిధంగా ఆ స్వామి వైభవాన్ని కూడా చక్కగా ఆచార్యముఖంగా మనం ఈనాడు అధ్యయన భాగంలో తెలుసుకున్నాం. నేడు మనం తృతీయ స్కంధంలో 9వ అధ్యాయంలో 11వ శ్లోకం దగ్గర నుంచి పారాయణ చేసుకుందాం. అథ శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం తృతీయ స్కంధే నవమాధ్యాయే శ్లోకాః త్వం భావయోగ పరిభావత హృత్సరోజే ఆస్సే శ్రుతేక్షిత పథో నను నాథ పుంసాం యద్యద్ధియాత ఉరుగాయ విభావయంతి తత్తద్వపుః ప్రణయసే సదనుగ్రహాయ నాతి ప్రసీదతి తథోపచితోపచారైః ఆరాధితః సురగణైర్హృది బద్ధకామైః యత్సర్వభూతదయయా సదలభ్యయైకో నానాజనేష్వహితః సుహృదంతరాత్మా పుంసామతో వివిధ కర్మభిరధ్వరాద్యైః దానేన చోగ్రతపసా వ్రతచర్యయా చ ఆరాధనం భగవతస్తవ సత్క్రియార్థో ధర్మోర్పితః కర్హిచిద్ధ్రియతే నయత్
यत्र धर्मोऽर्पितः कर्हि चिद्ध्रियते न यत्र शश्वत्स्वरूपमहसैव निपीतभेद शश्वत्स्वरूपमहसैव निपीतभेद मोहाय बोधधिषणाय नमः परस्मै मोहाय बोधधिषणाय नमः परस्मै शश्वत्स्वरूपमहसैव निपीतभेदमोहाय बोधधिषणाय नमः परस्मै शश्वत्स्वरूपमहसैव निपीतभेदमोहाय बोधधिषणाय नमः परस्मै विश्वोद्भवस्थितिलयेषु निमित्तलीला विश्वोद्भवस्थितिलयेषु निमित्तलीला रासायते नम इदं च कृमेश्वराय रासायते नम इदं च कृमेश्वराय विश्वोद्भवस्थितिलयेषु निमित्तलीला रासायते नम इदं च कृमेश्वराय विश्वोद्भवस्थितिलयेषु निमित्तलीला रासायते नम इदं च कृमेश्वराय यस्यावतारगुणकर्म विडम्बनानि यस्यावतारगुणकर्म विडम्बनानि नामानि येषु विगमे विवशा गृह्णन्ति नामानि येषु विगमे विवशा गृह्णन्ति तेनैकजन्मशमलं सहसैव हित्वा तेनैकजन्मशमलं सहसैव हित्वा संयात्यपावृतमृतं तमजं प्रपद्ये संयात्यपावृतमृतं तमजं प्रपद्ये इति श्रीमद्भागवते श्रीमद्भागवते पारमहंस्यां संहितायां पारमहंस्यां संहितायां तृतीयस्कन्धे तृतीयस्कन्धे नवमाध्याये नवमाध्याये శ్లోకాః श्लोकाः అందరం శ్రద్ధగా క్షమా ప్రార్థన దగ్గర నుంచి మంగళాంతం వరకు పఠిద్దాం. అథ క్షమా ప్రార్థన యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.